అవని స్టోరీస్. రాజపల్లి గ్రామంలో ఉండే రాఘవయ్య, శాంతమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు. పొలం పనులన్నీ పూర్తి కావడంతో పట్టణంలో ఉంటున్న కొడుకుల దగ్గర అవని స్టోరీస్. రాజపల్లి గ్రామంలో ఉండే రాఘవయ్య, శాంతమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు. పొలం పనులన్నీ పూర్తి కావడంతో పట్టణంలో ఉంటున్న కొడుకుల దగ్గరికి వెళ్లి కొన్నాళ్లు ఉండి రావాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఒకరోజు ఉదయం రాఘవయ్య తన భార్యతో ఇలా అన్నాడు. శాంతమ్మ, ఎప్పటి నుంచో కొడుకుల దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాం గాని కుదరలేదు. ఇప్పుడు పనులన్నీ అయిపోయాయి కదా, వెళ్ళి వాళ్ళని చూసొద్దామే. సరేనండి, కానీ నాదొక మాట. ముందు మన చిన్న కోడలు రాధిక ఇంటికి వెళ్దాం. ఆ ఇంట్లో అయితే ఏసీలు, అన్ని రకాల సౌకర్యాలుంటాయండి. హాయిగా గడిపి రావచ్చు. అక్కడ ఒక వారం రోజులుండి వచ్చేటప్పుడు కావాలంటే ఒక రోజు మాత్రం పెద్ద కోడల అంజలి ఇంటికి వెళ్దాం. అలా వెళ్తే ఆ ఇంటికి కూడా ఈలనట్టుంటుంది. కానీ ఒక విషయం అండి, మనం వారం రోజుల నుంచి చిన్న కోడలింట్లో ఉన్న సంగతి పెద్ద కోడలికి తెలియకూడదు సుమా. నాకు తెలీదా ఏంటి? సౌకర్యాలు ఎక్కడుంటే మనం అక్కడే కదా సంతోషంగా ఉంటాం. అనుకున్నట్టుగానే ఇద్దరం కలిసి వెళ్దామని అని అనుకున్నట్లుగా ఇద్దరు కలిసి చిన్న కొడుకు రాజేష్ ఇంటికి వెళ్తారు. తీరా అక్కడికెళ్లి చూసేసరికి ఇంటికి తాళం వేసుంటుంది. ఇదేంటి శాంతమ్మ, తాళం వేసింది? ఒక నిమిషం ఉండు, ఆడికి ఫోన్ చేస్తాను. రాఘవయ్య వెంటనే కొడుకు రాజేష్ కి ఫోన్ చేస్తాడు. ఒరే రాజేషు, మీకు సర్ప్రైజ్ ఇద్దామని మీ ఇంటికి వచ్చావురా, కానీ ఇంటికి తాళం వేసిందే. ఎక్కడికి వెళ్ళారు? నానా, మేము ఒక వారం రోజుల పని మీద బయట ఊరికి వచ్చాము. మీరు ఒక పని చేయండి, ఇప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళండి. మేము తిరిగి వచ్చాక మా ఇంటికి రావచ్చులే అని చెప్పి రాజేష్ ఫోన్ పెట్టేశాడు. ఆ విషయం వినగానే శాంతమ్మ ముఖం వాడిపోయింది. అమ్మో, ఆ పెద్ద కోళ్ళింట్లో ఒక పాత ఫ్యాన్ తప్ప ఏ ఉండదండి. ఈ ఎండాకాలం ఆ ఇంట్లో మనం అస్సలు ఉండలేం. మనం తిరుగు ప్రయాణం అయిపోదాం. వారం అయ్యాక ఇల్లు వచ్చాక వద్దాంలేండి. ఇంత దూరం వచ్చి ఆ ఇంటికి వెళ్ళకపోతే బాగుంటుందా శాంతమ్మ? అస్సలు బాగోదు. వెళ్దాం పదా, ఒక రోజు కంటే ఎక్కువ ఉండకుండా వచ్చేద్దాంలే. అందుకు ఆమె అయిష్టంగా సరే అనింది. ఇద్దరు కలిసి భారమైన అడుగులతో పెద్ద కోడలి ఇంటికి వెళ్తారు. వాళ్ళని చూడగానే అంజలి ఎంతో సంతోషపడింది. రండి మావయ్య గారు, రెండత్తయ్య, ఎప్పుడొచ్చారు? లోపలికి రండి, కూర్చోండి. ఇప్పుడే వచ్చామమ్మా. మీరందరు బాగున్నారా? అరుణ్ ఎక్కడా? ఆయన పంచాయతీ మీటింగ్కి వెళ్లారు మావయ్య. మీకొక మంచి విషయం చెప్పాలి. ఆయనకి ఇప్పుడు జీతం పెరిగింది. నెలకు 50,000 వస్తోంది. మెల్లగా ఈ పాత ఇంటిని మార్చి కొత్తది కట్టుకుందామని అనుకుంటున్నాము. ఒకవేళ ఆయనకి మన ఊళ్ళోనే పోస్టింగ్ వస్తే అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండొచ్చని నా ఆశ మావయ్య. అలా అంజలి ఎంతో మర్యాదగా వాళ్ళని పలకరిస్తూ ఆ ఇంట్లోనే సంతోషంగా కబులు చెప్తోంది. కాని శాంతమ్మ మాత్రం ఆ ఇంట్లో ఉన్న ఉక్కపోతకు సౌకర్యాలేని గదిలో లోపలే ఇబ్బంది పడిపోతోంది. ఆ ఒక్కరోజు శాంతమ్మకి నరకల్లాగా అనిపించింది. ఆ ఇంట్లో వేడికి ఆమె అల్లాడిపోయింది. అంజలి వాళ్ళ లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. ఆ ఇల్లు పాతకాలపు మట్టిలు కావడం వల్ల గోడలు కాస్త చల్లగానే ఉన్నా పైన రేకులు ఉండడంతో ఎండసెగా లోపలికి తగులుతోంది. అబ్బో, నీ ఉడకపోత ఏంట్రా బాబు, అసలే ఎండాకాలం. కనీసం ఆ ఫ్యాన్ అన్నా స్పీడ్గా తిరుగుతుందా అంటే అది కిర్రు కిర్రుమని శబ్దం చేస్తూ మెల్లగా తిరిగి చేస్తుందే. చెండ కోడల ఇంట్లో అయితే ఈ పాటికి ఏసి వేసుకొని హాయిగా పడుకునేదాన్ని. అత్తయ్య, మీకు బాగా అలసటగా ఉన్నట్టుంది. ఇదిగోండి, చల్లటి మజ్జిగ తాగండి. మా ఆయనకి జీతం పెరిగింది కదా, వచ్చే నెలలో ఎలాగైనా ఒక కూలర్ అన్నా కొందామని అనుకుంటున్నాం అత్తయ్య. అప్పటిదాకా ఈ ఇబ్బంది తప్పదు. సరేలేమ్మా, ఏదో ఒకట్లే. సాయంత్రం అయ్యింది. ఆ ఇంట్లో దోమల బెడత కూడా ఎక్కువే. శాంతమ్మ విసుగు చెందుతూ రాఘవయ్య దగ్గరికెళ్లి మెల్లగా గొనిగింది. యావండి, చూసారా మన కర్మ? అక్కడ ఏసీ గాల్లో ఉండాల్సిన వాళ్ళం ఇక్కడ ఈ దోమలతో ఈ వేడితో సస్తున్నాం. రాత్రికి అసలు నిద్ర పడుతుందో లేదో. ఎలాగల్లా తెల్లారితే అన్నించి వెళ్ళిపోదాం. పిచ్చిదానా, కోడలి ఎంత మర్యాద చేస్తుందో చూడవే. నీకు సౌకర్యాలు లేవనే బాధ తప్ప ఆ పిల్ల చూపిస్తున్న ప్రేమ కనిపించడం లేదా? రాత్రి భోజనానికి అంజలి ఎంతో కష్టపడి వంట చేసింది. నెయ్యేసిన వేడి వేడి అన్నం, ఆవకాయ,
పప్పుచారు వడ్డించింది. అత్తయ్య, మీకు పప్పుచారంటే ఇష్టం కదా అని చేశాను, కొంచెం ఎక్కువ వేసుకోండి. శాంతమ్మకి ఆ వంట రుచి నచ్చినా మనసంతా ఆ ఏసీ గది మీదే ఉంది. రాత్రి పడుకున్నాక కూడా ఆమెకి నిద్ర పట్టలేదు. మాట మాటికి లేచి చేత్తో విసనకర్ర పట్టుకుని విసురుకుంటూ గడిపింది. తెల్లవారుజామునే లేచి రాఘవయ్యని తొందర పెట్టింది. ఇక చాలండి, ఇక్కడ ఒక్క నిమిషం కూడా నేను ఉండలేను. పదండి ఇంటికి వెళ్దాం. చిన్నాడొచ్చాక అప్పుడే వెళ్దాం పట్టణానికి. పాపం అంజలి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఎంతో బాధపడింది. అప్పుడే వెళ్ళిపోతారా అత్తయ్య? ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదా అని ప్రాధేయపడింది. కాని శాంతమ్మ మాత్రం లేదు తల్లి, ఇంట్లో పనులున్నాయి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది. రాఘవయ్య, శాంతమ్మ ఇద్దరూ అంజలి ఇంటి నుంచి బయలుదేరటకు బయటకు వచ్చారో లేదు. ఎదురుగా చిన్న కోడలు రాధిక, కొడుకు రాజేష్ కనిపిస్తారు. వాళ్ళని చూడగానే శాంతమ్మ మొహం వెలిగిపోతుంది. అమ్మా వచ్చేసారా? మీకోసమే మేము టూర్ని క్యాన్సిల్ చేసుకుని మరి వచ్చేసాం. మిమ్మల్ని ఇలా చూస్తాం అనుకోలేదు. పైకి రాజేష్ అలా అంటున్నా రాధిక మొహం మాత్రం మాడిపోయింది. అప్పుడు రాధిక తన మనసులో, ఛీ, ఈ దరిద్రపు మొహాలు ఇప్పుడే రావాలా? ఇక వారం రోజులు ఎంజాయ్ చేద్దామనుకుంటే వీళ్ళ వల్ల అంత క్యాన్సిల్ అయిపోయింది. ఒక్క వారం వస్తే ఏమయ్యేదో. కాని పైకి మాత్రం నవ్వుతూ అత్తగారిని పలకరించింది. అత్తయ్య, రండి రండి, ఎండలో ఎందుకు అలా నిలబడతారు? ఇంట్లోకి వెళ్దాం పదండి. అందరూ కలిసి లోపలికెళ్లారు. ఇంట్లోకెళ్ళగానే అన్ని ఆధునిక సౌకర్యాలు, పెద్ద పెద్ద ఏసీ గదులు, ఖరీదైన బొమ్మలు, పెద్ద ఫ్రిడ్జి. ఆ ఇల్లంతా చూసి శాంతమ్మ మురిసిపోయింది. మెల్లగా రాఘవయ్య చెవిలో ఇలా అనింది. ఏవండే, చూశారా? ఇల్లంటే ఇలా ఇంద్రభవనంలా ఉండాలి. ఆ అంజలి ఇల్లు చూశారుగా, ఒక్కరోజు కూడా సరిగ్గా ఉండలేకపోయాం. ఇక్కడైతే వారం రోజులు కాదు కదా, 4 రోజులున్నా ఏం తెలీదు. అవును శాంతమ్మ, వారం రోజులు మనం హాయిగా ఇక్కడే ఉండొచ్చు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే రాధిక మాత్రం లోపల మండిపోతోంది. అప్పుడు రాధిక తన మనసులో, వామ్మో, వారం రోజులా? వీళ్ళని వారం రోజులు భరించడం అంటే నా వల్ల కాదు. వచ్చిన గంటలోపే డప్పు కొడుతున్నారు. ఇక వారం రోజులుంటే నా పని అయిపోయినట్టే. ఇక ఏసీ ఇంట్లో శాంతమ్మకి మొదట్లో హాయిగానే అనిపించిన రాధిక మర్యాదలు మాత్రం చిత్రంగా ఉన్నాయి. అత్తయ్య, మీకు ఏసీ అలవాట్లేదు కదా, లోపల కూర్చోండి. గది బయటికి రావద్దు, గాలంతా బయటికి పోతుంది. ఏది కావాలన్నా అక్కడే ఉండండి అని చెప్పి వాళ్ళని ఒక గదికే పరిమితం చేసింది. అంజలిలాగా ప్రేమగా మజ్జిగ తీసుకురావడం గాని, కబుర్లు చెప్పడం గాని రాధిక దగ్గరే లేదు. ఫ్రిడ్జ్లో ఉన్న చల్లటి నీళ్లు ఒక బాటిల్ ఇచ్చి అక్కడ పెట్టేసింది. అమ్మ రాధిక, ఏమన్నా తింటామేమో అడగవా? అబ్బో, అప్పుడే ఆకలి అత్తయ్య. నేనింకా వంట మొదలెట్లేదు. అయినా సిటీలో అందరూ లేటుగా తింటారు. మీరు కాసేపు ఏసీలో పడుకోండి, ఆకలి దానంతటైతే తగ్గిపోతుంది అని చెప్పి రాధిక తన ఫోన్ పట్టుకుని సోఫాలో పడుకుంది. శాంతమ్మకి గాలైతే చల్లగా ఉంది గాని కడుపులో ఆకలి మొదలైంది. సోఫాలో కూర్చున్న భార్యను చూసి రాజేష్ చిరాకు పడ్డాడు. ఏంటి రాధిక, అమ్మ అక్కడ ఆకలి అంటుంటే నువ్వు అలా పట్టించుకోకుండా సోఫాలో కూర్చుని ఫోన్ చూస్తున్నావు? అమ్మా, నానా, మీకేం కావాలో చెప్పండి, నేను ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను. మీరు ఏది అడిగితే అది తెప్పిస్తాను. ఆ మాట వినగానే శాంతమ్మ, రాఘవయ్య ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అదేంటి రాజేష్, ఇంట్లో వంట కూడా చేసుకోరా? ఈ బయట తిండి మనకేం అరిగిపోతుందిరా? ఇంట్లో కాస్త పప్పుసారు కాస్త సరిపోద్ది కదా. ఆ మాట వినగానే రాధిక విసుగ్గా లేచింది. అబ్బా, నేను కూడా జర్నీ చేసి వచ్చాను కదా అత్తయ్య. ఇప్పుడు వంట చేయడం అంటే నా వల్ల కాదు, చాలా కష్టం. ఆయన ఆర్డర్ పెడతానంటున్నారుగా, దాంది ముందులేండి. మీరు చెప్పండి ఏం కావాలో, తిని పడుకోవచ్చు కదా అని కోపంగా మొహం తిప్పుకొని విసురుగా లోపల గదిలోకి వెళ్ళిపోయింది. రాజేష్ గబగబా ఫోన్లో ఏదో ఆర్డర్ పెట్టాడు. కాసేపటికి ఆర్డర్ వచ్చేసింది. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చొని తింటూ ఉన్నారు. శాంతమ్మ తింటూ ఏదో మాట్లాడాలని ప్రయత్నించింది. అమ్మ రాధిక, ఊర్లో మన చుట్టాలందరూ బాగున్నారా? అంజలి వాళ్ళు కూడా. ఆ మాట పూర్తి కాకముందే రాధిక అసహనాన్ని వ్యక్తం చేస్తూ కంచెల్లో స్పూన్ను గట్టిగా శబ్దం చేస్తూ పడేసింది. అత్తయ్య, తినేటప్పుడు ఈ ఊరి కబుర్లు, దరిద్రపు మాటలెందుకు? ప్రశాంతంగా తిండివ్వండి. నాకైతే ఇవన్నీ వింటుంటే విసుగ్గా ఉంది. ఆమె ప్రవర్తన, ఆ అసహ్యం చూసి శాంతమ్మ, రాఘవేలకు మనసు ముక్కలైపోయింది.
కొడుకు రాజేష్ ఇదంతా గమనిస్తున్నా తన భార్యను ఒక్క మాట కూడా అనకుండా ఏమి పట్టనట్టుగా తలదించుకొని తింటున్నాడు. అప్పుడు శాంతమ్మ మనసులో, ఒక్కరోజున్న అంజలి ఎంత ప్రేమగా వడ్డించింది, ఎంత ఆప్యాయంగా పలకరించింది. ఇక్కడ ఏసీ గాలి ఉంది గాని మనుషుల మధ్య ప్రేమేది అని బాధపడ్డం మొదలెట్టింది. మధ్యాహ్న సమయం కూడా శాంతమ్మ రాఘవేలకు నరకంలా అనిపించింది. ఏదో మాట్లాడదామని నోరు తెరిస్తే చాలు రాధిక విసుక్కోవడం మొదలెట్టింది. అత్తయ్య, మీకేమన్నా కావాలంటే నన్ను కాదు మీ అబ్బాయిని అడగండి. ఊరికి నాతో మాటలు కలపాలని చూడకండి. నాకు చాలా పనులున్నాయి. కాసేపు ఆ నోళ్లు మూసుకుంటే మాకు ప్రశాంతంగా ఉంటుంది అని ముఖం మీదే చెప్పి తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంటుంది. వాళ్ళు ఏం చేయలేక టీవీ పెట్టుకుని చూస్తూ ఉండిపోయారు. సాయంత్రం రాజేష్ ఆఫీస్కి బయలుదేరుతూ అమ్మా నాన్నల దగ్గరకు వచ్చాడు. నానా, నాకు ఇవాళ నైట్ డ్యూటీ ఉంది. రేపు సాయంత్రం రావడానికి ట్రై చేస్తాను. అప్పటిదాకా ఏమైనా కావాలంటే రాధికని అడగండి. అతను వెళ్ళిపోగానే రాధిక వాళ్ళని కనీసం పట్టించుకొని కూడా లేదు. భారంగా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం రాధిక నిద్రలేచి పని మనిషి కాంతమ్మ కోసం చూసింది. పని మనిషి రాకపోవడంతో ఆమె ముఖం మాడిపోయింది. రాధిక అప్పుడు కోపంగా, అత్తయ్య, పని మనిషి ఇంకా రాలేదు. టిఫిన్ ఏమైనా ఆర్డర్ పెట్టనా? అమ్మా, పని మనిషి ఇందాకే వచ్చి వెళ్ళిపోయింది. ఏదో టిఫిన్ చేసి పెట్టింది. ఈ ఇల్లు కూడా అరగంటలో వచ్చి తుడుస్తాననింది. సరే, టిఫిన్ చేసి మీరు టీవీ చూడండి. నేను నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నాను. అమ్మా, ఆ పని మనిషి పూరీలు చేసింది. మీ మావయ్య గారికి పూరీలు పడవు కదా, కొంచెం ఇడ్లీ లాంటివి ఏమన్నా తయారు చేయొచ్చు కదా. లేదన్నా ఆర్డర్ పెట్టమ్మా. మీకు కావాలంటే ఆర్డర్ పెడతాను, కానీ మీకోసం నేను ప్రత్యేకంగా వంటగదిలోకి వెళ్ళి వంట చేయలేను. అప్పుడే రాఘవయ్య అక్కడికి వచ్చాడు. వద్దమ్మా, బయట ఫుడ్ తిని నిన్నటి నుంచి నాకు వాంతులు అవుతూనే ఉన్నాయి. రాత్రంతా చాలా ఇబ్బంది పడ్డానమ్మా. నీ అత్తకు కూడా అంతే. కాస్త ఇంట్లో ఏదో ఒకటి వండొచ్చు కదా తల్లి. ఆ మాట వినగానే రాధికకు ఒళ్ళు మండిపోయింది. మీకోసం నేను అన్ని తయారు చేస్తూ కూర్చోలేను మావయ్య. ఆ పని మనిషితో చేయించుకోండి, లేదంటే ఆర్డర్ పెట్టి భోజనం తినండి. అది కూడా తినలేకపోతే నేనేం చేయలేను అని కసిరి కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. చూసావా శాంతమ్మ, ఏసీ గదులు చాలా బాగున్నాయి. పెద్ద టీవీ, పెద్ద ఫ్రిడ్జి, వాషింగ్ మిషన్ అన్నీ ఉన్నాయి. గోడలు పట్టుకుంటే మాసిపోతాయేమో అన్నట్టు మెరిసిపోతున్నాయి. కానీ ఇంట్లో మనుషులను మనసులను మాత్రం ప్రేమ లేదే. ఆ అంజలి ఇంట్లో ఒక ఫ్యాన్ మాత్రమే ఉంది, టీవీ కూడా లేదు. కానీ అక్కడ వినసొంపుగా మాట్లాడే మాటలున్నాయి. మనం మాట్లాడితే అర్థం చేసుకునే స్వభావం ఉంది. ఇప్పుడు చెప్పు, ఏసీ గదులను మురిసిపోయావుగా. ఒక్కరోజుకే వాంతులు పట్టేలా చేసింది ఈ చిన్న కోడలు. ఇప్పటికైనా తిరిగి వెళ్దావా, లేక ఆ అంజలి దగ్గరికి వెళ్దావా? జీవితంలోనే నేను మళ్ళీ ఈ గడప తోకనండి. నా పెద్ద కోడలే బంగారం. ఇంకా చూస్తారేంటి, పదండి వెళ్దాం అని హడావిడిగా ఆ ఏసీలు వదిలేసి మళ్లీ పెద్ద కోడలు అంజలి ఇంటికి చేరుకున్నారు. తమ తప్పు తెలుసుకుని అంజలికి జరిగిన విషయం చెప్పి క్షమాపణ కోరారు. అయ్యో అత్తయ్య, నాకిలా క్షమాపణ చెప్పకండి. మిమ్మల్ని చూసుకోవడం నా బాధ్యత. మీరు అలాగే కూర్చోండి. మావయ్య గారి కోసం ఇప్పుడే వేడివేడి ఇడ్లీలు తయారు చేస్తాను. మీకు బోర్ కొడితే వంటగదిలోకి వచ్చి నాతో కబుర్లు చెప్పండి. ఆ మాటలు వినగానే రాఘవయ్య, శాంతమ్మ ఇద్దరు మురిసిపోయారు. కోడలంటే ఇలా ఉండాలి అని మనసులో సంతోషపడ్డారు. వారం రోజులు గడిచాయి. రాఘవయ్య, శాంతమ్మ ఇద్దరు అంజలి ఇంట్లోనే ఎంతో ఆప్యాయంగా మధ్య గడిపారు. ఈ విషయం తెలిసిన రాజేష్, చూసావా రాధిక, నీ ప్రవర్తన వల్లే అమ్మా నాన్నలు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. కనీసం నన్ను చూసి కూడా వాళ్ళు సరిగా మాట్లాడడం లేదు. మా వదిన అంజలిని చూడు, వాళ్ళను బంగారంలో చూసుకుంటోంది. వాళ్ళిద్దరు అక్కడ ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా? ఉంటే ఉండనివ్వండి, నన్నంటారేంటి? వాళ్ళకి ఇక్కడ ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోయారు. నేనైతే బాగానే చూసుకున్నాను. ఏసీ వేశాను, తినడానికి ఆర్డర్ కూడా పెట్టాను. అంతకంటే ఏం చేయాలి? ఈ విషయంలో రాజేష్, రాధిక మధ్య పెద్ద గొడవే జరిగింది. కానీ రాధిక మాత్రం తన తప్పును అస్సలు ఒప్పుకోకుండా అహంకారంతోనే ఉండిపోయింది. ఇక్కడ పెద్ద కొడుకింట్లో మాత్రం వాతావరణం అంతా పండగలాగుంది. అరుణ్, అంజలి ఇద్దరు తల్లిదండ్రులతో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఓ రోజు సాయంత్రం అరుణ్ ఒక మంచి వార్తతో ఇంటికొచ్చాడు. నాన్న, ఈ వారం రోజులు మీరు మా ఇంటికి రావడం వల్ల మనకి ఏదో అదృష్టం కలిసి వచ్చినట్లుంది. నాకు మన ఊరికే ట్రాన్స్ఫర్ అయింది నాన్నా. ఇంకో 2 రోజుల్లో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అందరం కలిసి మళ్ళీ మన ఊర్లోనే సంతోషంగా ఉండొచ్చు. ఆ మాట వినగానే రాఘవయ్య, శాంతమ్మ కళ్ళలో ఆనంద బాష్పాలు తిరిగాయి.
అక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను నాన్న. మన పాత ఇల్లు మొత్తం బాగా చేస్తాను. వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, మనకి ఏది కావాలో అన్ని కొందాం. ఈసారి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆ ఇంటిని అన్ని సౌకర్యాలతో రెడీ చేస్తాను నాన్నా. బాబు అరుణ్, మనందరం మళ్ళీ కలిసి ఉండబోతున్నామంటే అంతకంటే ఏం కావాలి నాయనా? ఆ ఏసీలు కూలర్లు లేకపోయినా పర్లేదు గాని నా కోడలు అంజలి చూపి ఆప్యాయత ప్రేమ ఉంటే చాలు బాబు. నాకదే ₹1,00,00,000తో సమానం. ఆ మాటలకు అంజలి సిగ్గుపడుతూ అత్తగారిని హత్తుకుంది. రాఘవయ్య కూడా ఎంతో తృప్తిగా నవ్వుకున్నాడు. అనుకున్నట్టుగానే 2 రోజుల తర్వాత అందరూ కలిసి తమ సొంత గ్రామం రాజాపల్లికి బయలుదేరి నెలకొన్న సమయంలో బుల్లబ్బాయి అమెరికా లాయర్ స్టీఫెన్ తీసుకుని వస్తాడు. రాఘవయ్య గారికి అమెరికాలో కోట్ల రూపాయల అప్పుందని, ఆ అప్పు తీర్చడానికి ఈ 10 ఎకరాల పొలం అమ్మక తప్పదని ఒక వీలునామా చూపిస్తాడు. ఆ వీలునామాపై జానకమ్మ సంతకం ఉండడం చూసి అవని నివ్వెరపోతుంది. జానకమ్మ కన్నీళ్లతో ఏదో రహస్యం ఉందని చెప్పడంతో కథ ఉత్కంఠంగా మారింది. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసుకుందాం. సత్యనారాయణ గారి ఇంట్లో గాలి కూడా భారంగా అనిపిస్తోంది. స్టీఫెన్ చేతిలోని కాగితాలు చూస్తూ అవని విగ్రహంలా నిలబడిపోయింది. సురేష్ ఆవేశంతో ఊగిపోతున్నాడు. బుల్లబ్బాయి మొహంలో ఒక వికృతమైన గెలుపు చిరునవ్వు కనిపిస్తోంది. అమ్మా, మళ్ళీ అడుగుతున్నాను, ఈ సంతకం నీదేనా? నాన్న నిజంగానే అప్పులు చేశారా? మనం అమెరికాలో అంత విలాసంగా బ్రతికింది ఈ అప్పులతోనా? అవని, నేను నీకు ఏ ముఖం పెట్టుకొని చెప్పాలి తల్లి? నీకన్నీ ఉన్నతమైనవి ఇవ్వాలని మీ నాన్న పడిన ఆరాటం నాకు తెలుసమ్మా. కానీ ఆ అప్పులు మన లగ్జరీ కోసం కాదు. అబ్బో, ఇక చాలా ఆపండి సెంటిమెంట్ డ్రామాలు. సంతకం నీది అని ఒప్పుకున్నావు కదా. స్టీఫెన్ గారు చెప్పింది తిన్నారు కదా. ఈ ఆస్తి ఇప్పుడు అప్పుల్లో ఉంది. దీన్ని వేల వేస్తే మీ పరువు బజార్లో పడుతుంది. అందుకే నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను. ఈ 10 ఎకరాలు నాకు రాసిచ్చేయండి. మీ అప్పులన్నీ నేనే తీర్చేస్తాను. ఏయ్ బుల్లబ్బాయ్, నోరు అదుపులో పెట్టుకో. మా అప్పు మేమే తీర్చుకుంటాం. నీ కన్ను మా పొలం మీద పడిందని మాకు తెలుసు. ఈ డ్రామా అంతా నువ్వు ఆడింది కదా. మిస్టర్ సురేష్, ఇది లీగల్ మ్యాటర్. రాఘవయ్య గారు అమెరికాలో గ్రీన్ టీ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. అది లాస్ అయింది. ఆ మనీ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు. ఇక్కడ ఉన్న ఈ డాక్యుమెంట్స్ అన్ని జెన్యూన్. జానకమ్మ గారు దీనికి విట్నెస్. స్టీఫెన్, గ్రీన్ టెక్ కంపెనీ దివాలా తీసింది 2 ఏళ్ల క్రితం. నానప్పుడు తన షేర్స్ అమ్మేశారు. అప్పెలా ఉంటుంది అని బాండ్ పేపర్ మీద ఉన్న డే చూస్తుంటే నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడే అనిపిస్తోంది. అది అది హాస్పిటల్లో ఉన్నప్పుడే ఆయనకు తెలిసింది. ఆ తర్వాత మీరు ఇబ్బంది పడకూడదని అందుకే జానకమ్మతో సంతకం చేయించారు. అవునా కదా వదినా? అవునవని, ఆయన ఆఖరి రోజుల్లో చాలా టెన్షన్ పడ్డారు. నేను ఆయన బాధ చూడలేక అడిగిన చోటల్లా సంతకాలు చేసేశాను. అవని గదిలోకెళ్లి తలుపులేసుకుంది. ఆమెకు తెలుసు, తన తండ్రి రాఘవయ్య ఎప్పుడూ ఒక పద్ధతి ప్రకారం బ్రతికే మనిషి. ఆయన అప్పులు చేసి ఆస్తిని తాకట్టు పెట్టే రకం కాదు. ఆమె తన ల్యాప్టాప్ తెరిచి అమెరికాలోని తన ఆఫీస్ ఫ్రెండ్ కి కాల్ చేసింది. హే జాన్, నాకు ఒక అర్జెంట్ హెల్ప్ కావాలి. స్టీఫెన్ రాబర్ట్స్ అనే లాయర్ గురించి చెక్ చేయి. అండ్ గ్రీన్ టెక్ లో లోన్ అకౌంట్ నెంబర్ పంపిస్తున్నాను. అది క్లోజ్ అయిందో లేదో 5 minutes లో చెప్పు ప్లీజ్. సురేష్ అవని రూమ్ దగ్గరికి వెళ్ళాడు. అవని, తలుపు తీయవని. నువ్వు ఒంటరిగా బాధపడకు. ఆ పొలం పోతే పోయింది. మనం మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ నువ్వు ఇలా ఉండడం నేను చూడలేనవని. సురేష్ మాటలకి అవని తలుపు తీసింది. బావా, ఇది పొలం విషయం కాదు, నాన్న నిజాయితీకి సంబంధించిన విషయం. నాన్న ఈ పొలాన్ని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు. దాన్ని అప్పు కోసం అమ్మే రకం కాదాయన. నాకేదో తేడా కొడుతోంది బావా. ఆ స్టీఫెన్ గాడు బుల్లబ్బాయి మనిషిలాగే ఉండడవని, వాడు ఇక్కడికి రావడమే వింతగా ఉంది. అవని ల్యాప్టాప్ చూస్తూ, బావా దొరికింది చూడు. స్టీఫెన్ రాబర్ట్స్ అనే లాయర్ లైసెన్స్ అమెరికాలో 6 నెలల క్రితమే రద్దయింది. వాడొక ఫ్రాడ్. అండ్ గ్రీన్ టెక్ లోన్ నాన్న ఎప్పుడో క్లియర్ చేసేశారు. ఇదిగో ఈ డిజిటల్ రిసిప్ట్ చూడు. అంటే ఆ వీలునమ్మా ఆ అప్పంతా అబద్ధమే. మరి మన అత్తయ్య గారు ఎందుకలా చెప్పారు? ఎక్కడ ఏదో రహస్యం ఉంది బావా. అమ్మకి నాన్న ఏదో చెప్పారు. అది అమ్మ మనసులో బరువుగా ఉంది. మన అమ్మని అడిగితే నిజం చెప్పదు. ఆ బుల్లబ్బాయి ముందే నిజాన్ని బయటకు లాగాలి. అవని సురేష్ మెల్లగా హాల్లోకొచ్చారు. ఏమ్మా అవనే, ఆలోచించుకున్నావా?
మీ అమ్మగారికి జైలు శిక్ష పడకుండా ఉండాలంటే ఈ పేపర్ల మీద నువ్వు కూడా సంతకం చేయాలి. సంతకం చేస్తాను బుల్లబ్బాయి గారు, కానీ నాకు ఒక చిన్న డౌట్. స్టీఫెన్ గారు, మీరు అమెరికాలో బార్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ అయ్యారు కదా, ఆ విషయం ఇక్కడ ఎవరికీ తెలియదు అనుకున్నారా? వాట్? నో నో, యు ఆర్ మిస్టేకెన్. అండ్ ఈ లోన్ పేపర్స్ ఇవి నాన్న సంతకాన్ని ఫోర్జరీ చేసి క్రియేట్ చేసినవి. నాన్న లోన్ ఎప్పుడు కట్టేశారు? ఇదిగో నా బ్యాంక్ స్టేట్మెంట్. ఎప్పుడు చెప్పు బుల్లబ్బాయి గారు, ఫోర్జరీ కేసులో మీరు ఈ స్టీఫెన్ గారు ఇద్దరు జైలుకి వెళ్తారా లేక నిజం చెప్తారా? ఏంటి ఏమంటున్నావు వదినా? వీరేదో వాగుతున్నారు చూడు. నువ్వు చెప్పు నిజమేంటో. చాలు బుల్లబ్బాయి గారు, ఇక నేను దాచలేను. అవని, నన్ను క్షమించు తల్లి. మీ నాన్నకు అప్పున్న మాట నిజమే గాని అది బ్యాంకు కాదు, అది మీ అత్తయ్య సుశీలమ్మకి. అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. సుశీలమ్మ ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టింది. నాకా? అన్నయ్య నాకేం అప్పున్నాడు వదినా? రాఘవయ్య గారు ఆ రోజు నిన్ను పంపించేటప్పుడు తండ్రి పరువు కోసం నిన్ను దూరం పెట్టారు గాని నీ వాటా ఆస్తిని ఆయన తన పేరు మీద ఉంచుకోవడం తనకిష్టం లేదు. అందుకే అమెరికాలో ఆయన సంపాదించిన దాంట్లో సగం నీ పేరు మీద డిపాజిట్ చేస్తూ వచ్చారు. అది ఇప్పుడు కోట్ల రూపాయలైంది. అంటే నాన్న అత్తయ్య కోసం డబ్బు దాచారా? అవునమ్మా, కాని ఆయన రాసిన వీలునామాలో ఒకటుంది. అవని ఊరికొచ్చి సుశీలమ్మ ప్రేమను పొంది తన తప్పును తెలుసుకున్న రోజే ఆ డబ్బుని సుశీలమ్మకి అప్పగించాలని రాశారు. ఆ విషయం నాకు తెలుసు, కాని బుల్లబ్బాయికి ఎలాగో తెలిసి ఆ డబ్బుని తనే కొట్టేయాలని నాన్నకి అప్పుందని నన్ను భయపెట్టాడు. నువ్విక్కడ ఉండవని, నీకు ఈ ఆస్తి అక్కర్లేదని నాన్న సంతకం ఫోర్జరీ చేసి నన్ను ఒప్పించాడు. అప్పుడు సురేష్ బుల్లబ్బాయి దగ్గరికెళ్ళి, ఓహో, ఇది నీ కూతుంత్రం. మావయ్య దాచిన ప్రేమను కూడా నువ్వు అప్పుగా అమౌంట్ చేసావా బుల్లెబ్బాయ్? ఎంతటి నీచమైన పని రానిది. అది అది నేను ఈ ఊరి క్షేమం కోసమే అంటూ భయంతో వెనక్కి తగ్గుతూ బుల్లబ్బాయి అన్నాడు. చాలు బుల్లెబ్బాయ్, మమ్మల్ని విడగొట్టాలని చూసావు, కానీ రాఘవయ్య గారి ప్రేమ మమ్మల్ని కలిపింది. ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను. ఆ స్టీఫెన్ నిన్ను లోపలేస్తేనే బుద్ధి వస్తుంది. స్టీఫెన్ పరుగు పరుగున బయటికెళ్ళిపోయాడు. బుల్లబ్బాయి కాళ్ల బేరనకొచ్చాడు. కాసేపటికి పోలీసులొచ్చి బుల్లబ్బాయిని తీసుకెళ్లారు. బుల్లబ్బాయిని పోలీసులు తీసుకెళ్లిన తర్వాత ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సుశీలమ్మ కన్నీళ్లతో రాఘవయ్య ఫోటో దగ్గరికెళ్ళింది. అన్నయ్య, ఎంతటి మహారాజు అయ్యా నువ్వు. నన్ను దూరం పెట్టావని ఏడ్చాడు, కాని నా కోసం, నా కొడుకు కోసం నువ్వెంత దాచావా? నీ ప్రేమ ముందు ఈ కోట్లు ఎంత అన్నయ్యా? సుశీలమ్మ, ఆయన నీ మీద కోపంతో లేరు. తన తండ్రికి ఇచ్చిన మాట కోసం నలిగిపోయారు. అత్తయ్య, నాన్న డైరీలో ఉన్నది ఇదే. తన చెల్లెలకి న్యాయం చేయాలని ఆయన ఆశపడ్డారు. ఈ 10 ఎకరాల పొలం, ఆ డబ్బు అన్ని నీవే అత్తయ్యా. వద్దు తల్లి, ఆ డబ్బుతో మనం ఈ ఊరిని డెవలప్ చేద్దాం. అన్నయ్య పేరు మీద ఒక హాస్పిటల్ కడదాం. మాకు నీ ప్రేమ ఉంటే చాలమ్మా. చూసారా మా మావయ్య ఎంత స్కెచ్ చేశాడో? అటు చెల్లికి న్యాయం చేశాడు, ఇటు నాకు ఒక ఫారెన్ కోడలు ఇచ్చారు. మావయ్య, యు ఆర్ గ్రేట్. అప్పుడు అందరూ నవ్వుకున్నారు. జానకమ్మ మనసులోని భారం తగ్గిపోయింది. కొన్ని రోజుల తర్వాత వీరాపురం గ్రామం అంతా పండుగలా ముస్తాబైంది. పచ్చని తోరణాలు, మేళతాళాలు, ఊరంతా బంధువులు. సురేష్ అవనిల పెళ్లి వేడుక కన్నుల పండుగగా జరుగుతోంది. సురేష్, ఏంటి వరదలా, అమెరికాలో వైట్ వెడ్డింగ్ చేసుకుందామన్నావు? ఇప్పుడు ఈ పట్టు చీర, ఈ నగలు ఎలా ఉన్నాయి? బావా, ఆ వైట్ వెడ్డింగ్ లో ఈ కలర్ ఉండదు కదా బావా. ఈ ముత్యాల తలంబ్రాలు, ఈ మంత్రాలు మనసుకి ఒక రకమైన తృప్తినిస్తున్నాయి. అమెరికాలో డాలర్లుండొచ్చు, కానీ ఇక్కడున్నంత ప్రేమ నాకక్కడ దొరకదు. మరి పెళ్లి తర్వాత కూడా ట్రాక్టర్ తోలుతానన్నావు కదా, ముహూర్తం అయిపోగానే పొలానికి వెళ్దామా? ఖచ్చితంగా బావా, ఈ పొలం నాన్న జ్ఞాపకం. దాన్ని నేను బంగారు పంటగా మారుస్తాను. అండ్ నీ అల్లరి భరించడానికి నాకు ఒక లైఫ్ టైం సరిపోదనుకుంటా. సుశీలమ్మ, చాలు చాలురా, పెళ్లి పీటల మీద కూడా మీ గొడవలేనా? మీరెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. జానకమ్మ, చూసావా, మన రాఘవయ్య అనుకున్నట్టే జరిగింది. అమెరికా కోడలు మన పల్లెటూరింటి మహాలక్ష్మి అయింది. పెళ్లి ముగిసింది. సాయంత్రం వేళ కొత్త జంట సురేష్ అలాగే అవని పొలం గట్టు మీద నడుస్తున్నారు. బావా, నీకొకటి తెలుసా? నాన్న చనిపోయినప్పుడు నేను అనాథని అనుకున్నాను. కాని ఇక్కడికి వచ్చాక తెలిసింది నాకంటూ ఒక పెద్ద కుటుంబం ఉందని.
నాన్న ప్రేమ ఎప్పుడూ నాతోనే ఉందని. అవునవని, మన బంధం ఈ మట్టిలోనే ఉంది. మనం ఎంత దూరం వెళ్ళినా ఆ మట్టి వాసన మనల్ని తిరిగి లాక్కుంటుంది. నువ్వు అమెరికా నుంచి ఇక్కడికి రావడం అనేది ఒక ప్రయాణం కాదు, అది నీ ఇంటికి నువ్వు తిరిగి రావడం. నిజమే బావా, ఫారెన్ కోడలు అన్న పేరు కంటే వీరాపురం రైతు కోడలు అన్న పేరు నాకు చాలా గర్వంగా ఉంది. సురేష్ ఆమె చేయి పట్టుకొని, అయితే పద, ఆ ట్రాక్టర్ వెయిట్ చేస్తుంది. రేపటి నుంచి మన కొత్త ప్రయాణం మొదలు పెడదాం. ఇద్దరు నవ్వుకుంటూ పొలం గట్ల మీద నడుస్తుంటే రాఘవయ్య ఆత్మ శాంతించినట్లుగా ఆ మట్టిలో ఒక చల్లని గాలి వీచింది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? డబ్బు, హోదా, విదేశీ ప్రయాణాలు జీవితానికి సౌకర్యాన్నివ్వగలవు, కానీ మన సంప్రదాయాలు మరియు మన వాళ్ల ప్రేమ మాత్రమే మనకి నిజమైన సంతృప్తినిస్తాయి. నిజాయితీతో కూడిన ప్రేమ ఏనాటికైనా గెలుస్తుంది. మన వారసత్వానికి కాపాడుకోవడమే మనం మన పెద్దలకిచ్చే నిజమైన గౌరవం.